ఎప్పుడైనా నోరు బాగాలేదనిపించిందా మీకు? ఏం దిగులు పడద్దు. నోరు బాగాలేనప్పుడైతే ఈ ఉల్లిగడ్డలతోని ఎల్లిగడ్డ కారం అయితే చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఉల్లిగడ్డలన్నిటినీ సన్నగా రెండు మూడు లావుగుడ్డు ఉల్లిగడ్డలను తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇంత పసుపు, ఇంత ఉప్పు, ఇంత కారం అంటే 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని, చిన్న స్పూన్తో ఉప్పు వేసుకొని, ఇంకా రోటి పచ్చడి అయినా చేసుకోవచ్చు. రోటి పచ్చడి చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టుకోవచ్చు. మరి ఇంకా దానికి మిక్సీ పట్టుకొని ఇంత తిరువాత పెట్టుకుంటే మధ్యాహ్నం లంచ్లోకి అయినా అన్నంలోకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఏది లేదని, కూరగాయలన్నీ అయిపోయినాయని ఏమీ అనుకోకుండా మనం ఈ కారం అయితే చేసుకొని ఒకసారి టేస్ట్ చేసి చూస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మనమైతే రోటి పచ్చడి లాగానే మిక్సీ అయితే పట్టుకున్నాము. ఒకసారి మిక్సీ పట్టుకుని దాంట్లోకి తర్వాత పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఇంకా కారం ఉప్పేసేస్తాం మిక్సీ గిన్నెలోకి. ఇంకేం అవసరం లేదు. ఇంకా దీంట్లోకి అయితే ఇంకా వేసుకుంటే కొంచెం కొబ్బరి వేసుకోవచ్చు. మనకేం అవసరం లేదు, తర్వాత పెట్టుకుంటాం కదా, కొబ్బరి అవసరం లేదండి. మిక్సీ పట్టుకున్నాము. అంతేకాకుండా ఈ ఉల్లిగడ్డ మన హెల్త్కి చాలా మంచిదండి. ఒంట్లో వేడినంతా తగ్గిస్తుంది, ఒళ్ళు చల్లబరుస్తుంది. అదేదో తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుంది అంటారు కదా, అదేదో సామెత అలాగన్నమాట. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం. ఓకేనండి, మిక్సీ అయితే పట్టుకున్నాము, కచ్చాపచ్చాగా పట్టేసుకున్నాము. ఇలా వచ్చింది. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒకటి చిట్టి గిన్నె అయితే పెట్టేసుకున్నాం. గిన్నెలో ఆయిల్ వేసుకున్నాము. ఒక సగం గ్లాస్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ అయితే వేడెక్కనిద్దాం. ఇప్పుడైతే ఇవి వెల్లుల్లి వేసుకున్నాము. 5-6 రెబ్బలు వేసుకున్నాము అంతే. ఇంకా ఆ వెల్లుల్లి ఎర్రగా వేగుతూ ఉంటాయి. ఇవి ఒక పక్కనైతే కరివేపాకు వేసుకున్నాము. చిటపట్లాడుతుంది కదా కరివేపాకు. గుమగుమలాడే మంచి సువాసనతో కరివేపాకు వేసేటప్పటికంతా స్మెల్ ఎంత హాయిగా వస్తుంది. ఇంకెప్పుడు జీలకర్ర ఆవాలకి వేసుకొని ఒకసారి కలుపుకున్నాం. కాస్త బంగారు రంగులోకి వచ్చే వరకు వేగనిద్దాం. ఎల్లిపాయలు అలా వేగితే ఎంతో క్రిస్పీగా అవుతే బాగుంటుంది ఈ ఉల్లిగడ్డ కారంలోకి అన్నమాట. ఉల్లిగడ్డ కారము అన్నంలోకి పప్పు లేకుండా కూడా ఈ కారం వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వేడన్నమే కాదు, చల్లన్నంకైనా కానీ కలుపుకొని తిన్నామనుకోండి ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇది కూరగాయలను మించి, పప్పుని మించి టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడైతే వేగిపోయాయి కదా, ఇంకా కొంచెం 2 మిరపకాయలు వేసుకుంటాం. ఓకే, ఇంకా ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న కారం అయితే వేసేద్దాం. ఇప్పుడైతే పూర్తిగా కలిసిపోయింది. తిరువాతలో ఒక 2 మినిట్స్ అయితే మగ్గనిద్దాము ఉల్లిగడ్డలు. ఇదైతే రోట్లో చేసినట్టనే ఉంటుందండి. మనం మిక్సీలో పట్టుకున్నా కూడా కచ్చా పచ్చాగా ఉంది కదా, దానిపైన కొన్ని కాస్త సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా రోటి పచ్చడి ఇది.
ఒక ముద్ద అన్నంలో తిన్నా చాలండి, ఎంతో టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఒక ముద్ద తిన్నామనుకోండి, నోరు సూపర్. నోరు ఎంత బాగాలేకున్నా కూడా ఈ ఉల్లిగడ్డ కారం అన్నం తిన్నామంటే నోరు చాలా బాగైపోతుందండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఎన్ని కూరలు కూరగాయలు ఉన్నా కూడా వాళ్ళకి ఉల్లిగడ్డ కారం ఉంటే చాలన్నమాట. ఉల్లిగడ్డ కారం టేస్ట్ అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చూద్దాము. సూపర్ అండి, చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఇలాగ చేసుకొని తినండి. నా మాట అబద్ధం కాదు, తినండి. ఉల్లిగడ్డ కారం అన్నం ఎంతో టేస్ట్గా ఉంటుంది. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలనుకుంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.